హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎంతో రుచికరమైన మటన్తోని 4 వెరైటీస్ చేశాను. చాలా బాగుంటాయి. ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఒకవేళ తెలిసి ఉంటేనేమో నో ప్రాబ్లం, తెలియకపోతే మాత్రం చూసి నేర్చుకోండి. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఏంటంటే మేక కాళ్ళు తీసుకునేసి వాటిని నీట్గా కాల్చి పసుపు రాకి నీట్గా కడిగి ఎంట్రుకు అనేది లేకుండా శుభ్రంగా తీసేసి వీటిని రెడీ చేసి పెట్టుకునేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో మేక కాళ్ళని వేసుకున్నాను. వేసిన తర్వాత 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్టు, ఒక చిన్న కప్పుతోని ఆయిలు, నీళ్ళు. అందులో మనం విజిల్స్ రావడానికి ఎంత అవసరమో అన్ని నీళ్ళు పోయాలా. నీళ్ళు పోసినాక కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఆ మూతకి ఏంటంటే రబ్బరు, విజిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇవి ఏంటంటే విజిల్స్ 6 నుంచి 7 విజిల్స్ లేదా 8 దాకా ఇబ్బంది లేదు. అది ఉడికేదాన్ని బట్టి. ఓకేనా? అంటే అది పోతూ అంటే మేకపోతూ ముదురుదా లేతదా దాన్ని బట్టి మనం ఉడికించుకోవాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత గ్యాస్ మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, సూపర్గా ఉడికిందన్నమాట. ఈ ఉడికిన దాన్ని తీసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా నొక్కండి. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ సైజ్ చింతపండుని అందులో వేసుకునేసి నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి అందులో కొంత నూనె వేసుకోవాలంటే 2 గంటలు సరిపోతుంది. తర్వాత కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, వాటిని ఏంటంటే కాస్త వేగనిచ్చేసి ఇప్పుడు ఎర్రగడ్డల్ని ఒక 2 సన్నగా కట్ చేసుకునేసి అందులో వేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిచి వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కొంచెం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపుని అందులో వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచి కలర్ వచ్చే విధంగా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత పుదీనాని తీసుకుందాం. పుదీనా కూడా ఏంటంటే నీట్గా కడుక్కోవాలి, ఇసుక లేకుండా. ఓకేనా? కడుక్కున్న దాన్ని అందులో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇవి మొత్తాన్ని కూడా బాగా ఫ్రై కానివ్వాలి, ఒక మంచి కలర్ వచ్చే విధంగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి అవి కూడా వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటినన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మసాలాలు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి ఎండి కొబ్బరిని 1 చిన్న కప్పు, చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నిటిని కూడా వేసి వీటిని కాస్త దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత గసగసాలని 1 స్పూన్ మందం వేసుకునేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా కలబెట్టేసి ఇప్పుడు వీటిని ఏంటంటే తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్ తీసుకునేసి అందులో వేసుకోవాలి. పొడి కొట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చింతపండుని కూడా రసం తీసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కూర దగ్గరకు వస్తే చూడండి, టమోటాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఎగినాయి. ఇప్పుడు మనం కారము 1 చెంచా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 చెంచా ధనియాల పొడి ఇవి వేసినాక వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఏంటంటే మంచి ఒక కలర్ వచ్చే విధంగా, అంటే నూనె పైకి తేలే విధంగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందాక పొడి కొట్టి పెట్టుకున్న ఆ మసాలా పొడిని కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు మంచిగా అంటే ఒక 3-4 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో వేగిందనుకో సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకుందాం. వేసాక బాగా అడుగు
అంటకుండా శుభ్రంగా కలబెట్టుకునేసి ఈ టైప్లో బాగా వేగనివ్వాలి, నూనె పైకి తేలేదాకా. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్న మేక కాళ్ళని అందులో వేసేసుకుందాం. వేసుకున్నాక కాస్త అలా కలబెట్టేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి మూత పెట్టేసుకుందాం ప్రెషర్ కుక్కర్కి. అది కూడా ఏంటంటే లబ్బరి విజిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. వచ్చాక గ్యాస్ పూర్తిగా తీసేసేయాలి. ప్రెషర్ కుక్కర్లో ఉండే ఎయిర్ తీసినాక మూత తీసేసి చూద్దాం ఎలా ఉడికిందో. ఓకేనా, సూపర్గా ఉడికింది. ఆ వాసన పెడితేనే అర్థమైపోద్ది, ఆ వాసనతోనే కూర ఎలా ఉందన్నది అర్థమవుతుంది. సూపర్గా ఉందన్నట్టు. ఇప్పుడు కొత్తిమీర అలా చల్లుకునేసి రెడీ అయిపోయింది మన ఫస్ట్ మేకాల కూర. ఓకేనా, ఇప్పుడు రెండవది. ఇప్పుడు ఇది మటన్ కర్రీ. మటన్ కర్రీ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకునేసి మటన్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఉప్పు, ఒక సగం నిమ్మదబ్బని విత్తనాలు తీసి రసం పిండుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలుగా మొత్తానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకునేసి ఒక అరగంట సేపు అయితే ఊరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ధనియాలు, మిరియాలు, ఇది జీడి నూక, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, స్టార్ పువ్వు, యాలుకలు, చెక్క, లవంగాలు ఇవన్నిటిని వేసి బాగా మంచి కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కొంత నూనె వేసుకునేసి ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వాటినన్నిటిని విడదీసి వేసుకునేసి ఇవి కూడా ఒక మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఈ టైప్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఇవి కూడా మనం చల్లారి పెట్టుకోవాలి. ఓకేనా, ఈలోపు మనం కూరకి తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి అదే నూనెలో బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నిటిని వేసి కాస్త అలా గోలిచ్చి ఇప్పుడు మనం కరివేపాకు కూడా నీట్గా ఉండేది చూసి స్మెల్ వచ్చేది అందులో వేసుకునేసి ఇందాక ఊరబెట్టుకున్న మటన్ని అందులో వేసుకుందాం. వేసాక పూర్తిగా బాగా కలిసే విధంగా మనం కలబెట్టుకోవాలి. ముక్కలు మొత్తానికి కూడా అంటే విధంగా కలబెట్టిన తర్వాత కాసేపు అలా డమ్మననివ్వాలి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని తీసి మిక్సీ జారీలో వేసుకునేసి ఫ్రై చేసి పెట్టుకున్న గింజలను కూడా అందులో వేసి కాసిన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. అది కూడా నీళ్లు చూసుకుంటా పోసుకోండి. ఓకేనా, తీసి ఒక కప్పులో వేసేసుకునేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఈలోపు టమోటాలని సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చి ఇప్పుడు మనం అలా కలబెట్టి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 3 చెంచాలు వేసాను. ఓకేనా, ఇది కూడా బాగా కలుపుకోవాలి మంచి కలర్ వచ్చే విధంగా. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలబెట్టి ఇప్పుడు అదే మిక్సీ జారీలో కొన్ని నీళ్లు పోసి అందులో వేసుకుందాం. వేసి దీన్ని కూడా బాగా అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి, నూనె పైకి తేలేదాకా. ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకునేసి కాస్త అలా వేసుకునేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకునేసి కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి ఈ టైప్లో అప్పుడప్పుడు మధ్యలో ఉడక కలబెట్టుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయినాక మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా అనేసి ఇప్పుడు చూద్దాం ముక్క ఎలా ఉడికింది, పులుసు ఎలా ఉండేది అనేది. సూపర్గా ఉంటుంది అన్నట్టు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా, ఇప్పుడు మూడవది ఏంటంటే ఇది మేక లంగ్స్ కర్రీ. ఓకేనా, ఈ మేక లంగ్స్ని ఏంటంటే ఫస్ట్ మనం తీసుకొచ్చి నీట్గా కడగాల. కడిగిన తర్వాత స్టవ్ మీద
గిన్నె పెట్టి నీళ్లు పోసి అందులో పెట్టి కొద్దిగా పసుపు వేసుకునేసి, అంటే ఒక స్పూన్ మందం వేయాలి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను సాల్ట్, ఇవన్నీ వేసి కరివేపాకు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికితే ఏంటంటే ఈ లంగ్స్ లోపల ఉన్న నీరు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. సూపర్గా ఉడుకుతుంది అన్నట్టు. ఓకేనా? ఉడికిన తర్వాత తీసి కాస్త చల్లారనిచ్చి ఇప్పుడు కట్ చేసేద్దాం. ఈ విధంగా ముక్కలుగా మన కేక్ ముక్కల టైప్లో 1 ఇంచు ముక్కలు 2 ఇంచు ముక్కల టైప్లో కట్ చేసుకునేసి, తర్వాత నీళ్లు పోసి ఇప్పుడు కూడా బాగా కడగాలి. కొద్ది గొప్ప ఉంటే వెళ్ళిపోద్ది. కడిగి పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నూనె వేసుకునేసి 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, లవంగాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాక ఎర్రగడ్డ ముక్కలను కూడా అందులో వేసి చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసాక కరివేపాకు కూడా వేసి ఎండి కొబ్బరి తురుము అది కూడా వేసి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 చెంచాలు కూడా వేసుకుందాం. వేసాక పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసాక ఇప్పుడు కారం స్పైసీ ఎంత అవసరమో అంత వేసుకునేసి ధనియాల పొడి కూడా 1 చెంచా వేసి ఇది మొత్తాన్ని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసిన్ని నీళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం లూజ్ ఎక్కుతుంది. ఈ మసాలాలన్నీ పక్కా ఉడికేటందుకు సూపర్గా ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మటన్ లెగ్స్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి కాసేపు దమ్ అననివ్వాలి. దమ్ అనిగిన తర్వాత ఈ టైప్లో నూనె పైకి తేలుతుంది. దాంట్లో కాసిన నీళ్ళు పోసి సాల్ట్ వేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకునేసి దాన్ని అలా కలబెట్టి ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకునేసి ఇత్తనాలు తీసి కాయ మొత్తాన్ని పిండుకోవాలి. పిండుకున్నాక మీదకించి కొత్తిమీరని అలా చల్లుకునేసి తయారైపోద్ది మటన్ లంగ్స్ కర్రీ. ఓకేనా? ఇప్పుడు నాలుగవది ఏంటంటే ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ధనియాలు, యాలకులు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. వేసాక మళ్ళీ అదే ఫ్యాన్లో కాస్త నూనె పోసుకుందాం. నూనె కాస్త వేడెక్కనిచ్చి ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలను వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి పసుపు కూడా యాడ్ చేద్దాం. సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వేసి కాసేపు మూత పెట్టి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఈ విధంగా తయారైన తర్వాత కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. కారం వేసాక దీన్ని కూడా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కలబెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి. వేగిన తరువాత ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని తీసి అందులో వేసుకుందాం. ఈలోపు మన వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా అన్ని ముక్కల కంటే విధంగా కలుపుకోవాలి. కిందకి మీదకి తిరగేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు డమ్ అననివ్వాలి. డమ్ అనిగితే ఏంటంటే ఇందులో ఉండే కొవ్వు పదార్థం మొత్తం కరిగి నీరు వలె బయటకు వస్తుంది. అందుకోసం డమ్ అననివ్వాలి ఫస్ట్. ఇప్పుడు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకునేసి దీన్ని కాస్తలా కలబెట్టి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఎంత అవసరమో అంత ఉప్పుని ఇప్పుడు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోపు మనం మసాలాలు రెడీ చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని తీసి రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలను వేసుకునేసి ఇది కూడా బాగా మెత్తగా అయ్యేదాకా దంచాలి. ఈ విధంగా దంచిన తరువాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇంకా దీంట్లో వేరే ఏమి వేసే అవసరం లేదు.
ఈ మసాలా మాత్రం ఈ మటన్ కర్రీకి సూపర్ టేస్ట్ని ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు మూత తీసి కాస్త అనేసి ఈ దంచిన మసాలా పొడిని అందులో వేసుకుందాం. కానీ గ్రైండర్కి వేస్తే అంత రుచి ఉండదు. ఓకేనా. అందుకనే నేను దంచాను. చల్లిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత ఒక్కసారి చూడండి కూర ఎలా ఉడికింది, ఎలా ఉంది, పులుసు ఎలా ఉందో ఆ స్మెల్ను బట్టి చెప్పేయచ్చు. సూపర్గా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.